మావోయిస్టులకు కేంద్రానికి జరుగుతున్న ఈ ఆపరేషన్ కగారు యుద్ధంలో ఎందుకు భారత్ బచావ్ లాంటి సంస్థలు కూడా ఆదివాసుల్ని సెంటర్ చేస్తున్నాయి? ఆదివాసుల్ని సెంటర్ చేసుకుని మీరు బయటపడడం కోసమా, లేకపోతే ఆదివాసులను సెంటర్ చేసుకుంటే మీ సంఘాలకు పేరొస్తుందనా, లేదంటే ఆదివాసుల్ని సెంటర్ చేస్తేనే మావోయిస్టులను రక్షించవచ్చనా? ఏం అర్థం చేసుకోవాలి? భారత రాజ్యాంగము ఆదివాసులకు 5th షెడ్యూల్ పేరు మీద ఒక హక్కునిచ్చినాయి. ఆదివాసులు 5th షెడ్యూల్ ప్రాంతంలో ఉండడం అనేది, ఎందుకంటే వాళ్ళు ఆదివాసులు లేదా షెడ్యూల్ ట్రైబ్ అని మాట్లాడుతున్న వాళ్ళు ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు నాగరిక సమాజంతో దూరంగా ఉంటూ వాళ్ళది ఒక ప్రత్యేకమైన ఆచార సంప్రదాయాలతోటి నాన్ ట్రైబల్ తోటి కలవకుండా వాళ్ళది ఒక జీవన విధానం ఉంది. ఆ జీవన విధానాన్ని ఈ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు కావచ్చు, చట్టాలు కావచ్చు అనేకం గుర్తించినాయి. అంతర్జాతీయ ఆదివాసీ ఇంటర్నేషనల్ ఇండిజినస్ రైట్స్ ఆర్గనైజేషన్స్ లాంటి సంస్థలు కూడా భారతదేశంలో ఉన్న ఆదివాసులను గుర్తించినాయి. ఈ ఆదివాసులంతా తమ ప్రధాన అంటే అత్యంత వెనుకబడి ఉండడము, పూజా సాంప్రదాయాలను ప్రత్యేకమైన తమదైన పూజా సాంప్రదాయాలను కలిగి ఉండడము, తర్వాత జీవన విధానాన్ని కలిగి ఉండడము, వాళ్ళు ఈ మనలాంటి సమాజంతో కలవడానికి ఉండే అనేక ఇబ్బందుల రీత్యా వాళ్ళు డెవలప్ అయ్యేంత వరకు వాళ్ళు తమదైన ఒక ప్రత్యేకమైన నిర్దేశించబడిన ప్రదేశంలో జీవించడానికి భారత ప్రభుత్వము 5, 6 షెడ్యూల్స్ని పెట్టింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా 6వ షెడ్యూల్ వస్తాయి. ఇవాళ మనం చెప్తున్న ఈ 7, 8, 9 రాష్ట్రాలు, గుజరాత్ కావచ్చు, లేకపోతే హిమాచల్ లాంటి పక్కకు పెడితే ఇదంతా దండకారణ్యంగా పిలువబడుతుండే ఈ మెయిన్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహారు, తెలంగాణలో కొంత ప్రాంతము, ఆంధ్ర ప్రాంతంలో కొంత ప్రాంతం, ఇవన్నీ కూడా 5th షెడ్యూల్ భూభాగంలో ఉంటాయి. ఈ 5th షెడ్యూల్ భూభాగంలో మామూలు మనుషులుగా మనం ఎవరము కూడా ఆ ప్రాంతంలోకి పోవడానికి చట్టం అంగీకరించదు. ఒకటి 170 పేరు మీద కావచ్చు, లేదా 5th షెడ్యూల్ పేరు మీద కావచ్చు, లేదా ఇంకా ఈవెన్ ప్రభుత్వం కూడా నాన్ ట్రైబుల్ ఎవరు కూడా 5th షెడ్యూల్లోకి పోకూడదు అనేది సమతా జడ్జిమెంట్ రూలింగ్. అది అంటే ప్రభుత్వమే నాన్ ట్రైబ్ అయిన దగ్గర, ప్రభుత్వమే నాన్ ట్రైబ్ అయిన తర్వాత ప్రభుత్వ సైన్యాలు ఎట్లా అక్కడికి వెళ్ళగలుగుతాయి? అంతర్జాతీయ జెనీవా ఒప్పందం ప్రకారం కూడా ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టాలంటే వాళ్ళ అనుమతి కావాలి. భారత ప్రభుత్వము 5వ షెడ్యూల్తో పాటు పెసా లాంటి చట్టాలను చేసింది. ఈ పెసా చట్టం ఏం చెప్తుంటుంది? ఆ ప్రాంతంలో పూచిక పుల్లను కదిలించాలన్నా, ఆ ప్రాంతంలో ఒక రోడ్డు వేయాలనుకున్నా, ఆ ప్రాంతంలో ఒక లైట్ వెలగాలన్నా ఆ ప్రాంతంలో ఉన్న గ్రామ సభల తీర్మానం జరగాలి. అంటే భారత రాజ్యాంగము ఆదివాసుల జీవన భద్రతకి అత్యంత కఠినమైన పటిష్టమైన చట్టాలను ఏర్పాటు చేసింది. ఈ చట్టాలన్నిటినీ మీరు కాలరాస్తూ మీరు ఇలా మావోయిస్టుల పేరు మీద ఆదివాసీ ప్రాంతాలలోకి 5th షెడ్యూల్ ప్రాంతాల్లోకి అడుగుపెట్టిండ్లు. ఇది రాజ్యాంగ వ్యతిరేకము. మీరు అందులోకి అడుగు పెట్టాలంటే వాళ్ళ అనుమతి కావాలి. ఆ అనుమతిని మీరు అనగదొక్కిండ్లు. తుపాకి నీడలో వాళ్ళందరినీ బెదిరిస్తూ మీరు అక్కడికి పోతున్నారు. మీరు ఏం ఆశించిపోతున్నారు అనేది కావాలి మాకు. మావోయిస్టుల వేటలో పోతున్నామని అంటున్నారు. మావోయిస్టులు ఇవాళ మాత్రమే లేరు. 1980లో వాళ్ళ దండకారణ్య ప్రాంతంలోకి పోయిండ్రు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఎందుకు పోలేకపోయిండ్రు? ఇలా మీరు చెప్తున్నారు ఆదివాసీ ప్రాంతాలు ప్రధాన స్రవంతితో రాకూడదా అని మాట్లాడుతూ ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాలకు రోడ్లు వద్దా అంటున్నారు, ఆదివాసీ ప్రాంతాలకు స్కూళ్ళు వద్దా అంటున్నారు, ఆదివాసీ ప్రాంతాలకు లైట్లు వద్దా అంటున్నారు, సెల్ ఫోన్ టవర్లు వద్దా అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు మాత్రం ఎందుకు అంటున్నారు? ఇన్ని రోజులు కూడా ఆ ప్రాంతాలకు లైట్లు లేవు, రోడ్లు లేవు, ఇంకేమీ లేవు. కనీసపు ఆసుపత్రులు లేని ఆదివాసీ ప్రాంతాలు దండకారణ్యంలో బ్రిటిష్ కాలం నుంచి సర్వే కూడా జరగని ప్రాంతం ఇలా మాడు లాంటి ప్రాంతంలో ఇలా మీరు పోయి దానికి కేంద్ర కమిటీ కార్యదర్శి మన నంబాల కేశవరావు బసవరాజును మీరు చంపగలిగారు. ఏం ఆశించి చంపడం అంత నరమేధానికి సృష్టిస్తున్నారు? మీరు చంపుతున్న దాంట్లో మావోయిస్టు మాత్రమే కాదు, ఇవాళ సాధారణ ఆదివాసులు అక్కడ నుంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా మావోయిస్టులో కాదో ఎవరు నిరూపించాలి? ఇప్పుడు భారత్ బచావ్ అద్దంటుందా మరి? ఈ రోడ్లు వేసుడు, లైట్లు పెట్టుడు, అభివృద్ధి కావాలి, విద్య, ఇవన్నీ ఆదివాసులకు అందద్దా మరి? ఆదివాసులకు అందడానికి కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంది. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం మాత్రమే చేయాలి. నీకు నచ్చిందని నాకు నచ్చిందని చేయడం కుదరదు. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిండ్రు. ఈ రాజ్యాంగం ప్రకారము, చట్ట ప్రకారమే మీరు ఏ ప్రాంతాన్ని చేయాల్సిన అవసరం ఉంది. మీ సొంత ఇష్టాలు రుద్దడానికి మీకు పర్మిషన్ లేదు. ఆ ప్రాంతంలో జరగాలంటే పోనీ మీరు ఇదైనా చెప్పండి, ఈ చట్టాలన్నింటినీ మేము రద్దు చేస్తున్నాము అనైనా చెప్పండి, 5th షెడ్యూల్ను రద్దు చేస్తున్నామని చెప్పండి.
పెసాను రద్దు చేస్తున్నామని చెప్పండి. అప్పుడు ఎవరు అడగరు మిమ్మల్ని. మీరు చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఈ రెండింటికి ఈ మధ్యలో మిమ్మల్ని నెడుతున్నది ఏంటిది? ఈ నెడుతున్నది ఏంటంటే ఇవాళ ఇందాక నేను మళ్ళీ అన్నట్టు ఇవాళ మాత్రమే మావోయిస్టులను ఒక డేట్ పెట్టుకొని ఎందుకు చంపుతా ఉన్నారు? ఇదేమి మొదటిది కాదు. ఈ 50 ఏళ్లలో మావోయిస్టులను తెలంగాణలో కూడా పీపుల్స్ వార్ పేరు మీద మావోయిస్టులు పనిచేసిండ్రు కదా. అప్పుడు కూడా ఇక్కడ జరిగినాయి, ఎన్కౌంటర్లు జరిగినాయి. అప్పుడు కూడా వాళ్ళు కొంతకాలం తర్వాత ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈరోజు అక్కడికి పోయి ఉండొచ్చు. అలా ఇక్కడ నుంచి అక్కడికి ఏం వెళ్ళలే, అక్కడ కూడా ఉన్నారు వాళ్ళు. అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి అక్కడికి పోవచ్చు. అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మావోయిజము లేదా నక్సలిజం అనేది ఒక 50 సంవత్సరాలుగా ఉంది. ఈ 50 సంవత్సరాలలో ఎప్పుడు కూడా డేట్ పెట్టుకుని చంపుతామని ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఎందుకంటే నక్సలైట్ పార్టీలు మాట్లాడుతున్నది ఏంటిది అనేది ఒక చర్చ జరగాల్సింది దేశవ్యాప్తంగా. ఓకే, నక్సలిజం ఏం కోరుకుంటుంది, మావోయిజం ఏం కోరుకుంటుంది, మావోయిస్ట్ పార్టీ ఏం సాధించాలని వస్తుంది. అది లేవనెత్తిన అంశాల పట్ల మనం ఏమైనా కన్సర్న్ తోటి మాట్లాడుతున్నామా? మావోయిస్ట్ పార్టీ ఇవాళ కూడా, నిన్న కూడా 2004 చర్చల్లో కూడా మాట్లాడింది ఏంటి? ఈ దేశంలో ఉన్న భూములు దున్నగరైన వాళ్ళకు పంచమని అన్నది. 100 ఎకరాల భూములను కలిగిన భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని మాట్లాడింది. ఈ దేశంలో పేదరికం ఉండకూడదు, ఉద్యోగాలు ఉండాలని అన్నది. ఈ దేశంలో అందరికీ నిరుద్యోగం పోయి ఉద్యోగాలు రావడము, చదువు రావడము, అసమానతలు లేకుండా ఉన్నది. ప్రభుత్వం చెబుతున్నది కూడా అదే కదా. భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది? ఈ దేశంలో ప్రజలందరికీ కూడుగుడ్డ, రోటీ కప్డారు మకాన్ ఇవ్వడమే తమ లక్ష్యం అని మాట్లాడుతుంది. అలా జరగట్లేదు ఆచరణలో కాబట్టి మావోయిస్టు పార్టీ మాట్లాడింది. ఆ రోజున ఉన్న నక్సలైట్ పార్టీలు మాట్లాడింది. ఈవెన్ బెంగాల్లో సిలిగురిలో నక్సలిజం మొదలైనప్పుడు కూడా వాళ్ళు అడిగింది ఏంటి? వాళ్ళ పంటను జోతేదారులు ఎత్తుకొని పోతున్నప్పుడు, భూస్వాములు ఎత్తుకొని పోతున్నప్పుడు తిరగబడ్డారు. వాళ్ళ పంట వాళ్ళు 24 గంటలు కష్టపడి సంపాదించిన పుట్టించిన ఆ పంటని భూస్వాములు దోచుకుపోతున్నప్పుడు తిరగబడినప్పుడు కదా నక్సల్బరీ వచ్చింది. అంటే ఒక అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం నక్సలైట్ అయితే ఈ దేశంలో ప్రశ్నించే ప్రతివాడు మావోయిస్ట్ అవుతాడు.